హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈనాడు వార్తలోని ముఖ్యాంశాలు. ఈ పాపంలో మన వాటా ఎంత? ప్రపంచంలో ఏటా 21.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. సులభంగా చెప్పాలంటే దీంతో 2 లక్షల భారీ ఒలింపిక్ ఈత కొలనులను నింపొచ్చు. అగ్రస్థానంలో ఉండటం అన్ని సందర్భాల్లోనూ సంబరపడాల్సిందేమీ కాదు, కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన తరుణం కూడా కావచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మన భారతీయులందరికీ ఎదురవుతుంది. కారణం ప్లాస్టిక్ కాలుష్యంతో మనదే ప్రపంచంలో నంబర్ 1 స్థానం. ప్రపంచాన్ని ప్లాస్టిక్ కాలుష్యంతో ముంచి వేయటంలో అనేక దేశాల కంటే మనం ముందున్నామని ప్రఖ్యాత నేచురల్ జర్నల్ తాజా అధ్యయనం చేసింది. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు గుత్తేదారులు కుమ్మక్కయ్యారు. ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, గుత్తేదారు సంస్థపై చర్యలకు సిఫారసు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత పరీక్షలు సరిగా చేయలేదు. నాణ్యతకు సంబంధించిన రికార్డులు మాత్రం సృష్టించారు. కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారు. పాత తేదీలో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడాన్ని అనుమతించారు అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఇందుకు బాధ్యులైన ఇంజనీర్లు వివరాలు పేర్కొంటూ వారిపై గుత్తేదారులపై కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సిఫారసు చేసింది. విజిలెన్స్ గుర్తించిన ప్రధాన లోపాలు ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిబంధనలపై ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు. భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో వ్యవహరించాల్సినట్టుగా వ్యవహరించలేదు. ఇంకోటి, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ మొత్తం నిర్మాణ సమయంలో 2017 ఏప్రిల్ 15న ఒకసారి మాత్రమే తనిఖీ నివేదిక ఇచ్చారు. ఇంకోటి, ఒప్పందం కోడ్ ప్రకారం M25A20 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు 8126 చేయాల్సి ఉండగా 2639 మాత్రమే చేశారు. వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు అవకాశం, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ యోచన, 20న రాష్ట్ర మంత్రి మండలితో సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది. వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, రైతు భరోసా, పంట బీమా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీ ఆమోదంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతుంది. ఈ సంస్థ FTLలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుండగా కొందరు అడ్డుకుంటున్నారు. మరికొందరు హైడ్రాకు కూల్చివేతలు అధికారమే లేదంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సున్నితమైన సమాచారం ఉంది, అందుకే జాప్యం. కొలీజియం సిఫారసు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఏజీ కీలక వ్యాఖ్యలు. సీల్డ్ కవర్లో వివరాలు అందిస్తానని సుప్రీంకోర్టుకు వెల్లడి. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు, ఆయన సోదరుడు, కుమారుడు, 2 కార్పొరేటర్ల పైన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు. అనర్హులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు, సీఎంపై కేటీఆర్ విమర్శలు. పిసిసి అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం.
చేతికి వచ్చే అధిక పింఛన్ ఎంత? అందుబాటులోకి ఈపీఎఫ్లో క్యాలిక్యులేటర్. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవి విరమణ చేశారు. ఆయన ఈపీఎఫ్లో అధిక పింఛన్ను అర్హులు కావడంతో దరఖాస్తు చేశారు. దాదాపు 30 ఏళ్ల సర్వీసు చేసిన అధికారికి ఈపీఎఫ్ బకాయిల కింద రూపాయలు 21 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం చెల్లిస్తే ఎంత పింఛన్ వస్తుందనే అంశంతో స్పష్టత లేదు. ఆయన మాదిరే చాలామంది చేతికి అందే పింఛన్ ఎంతో తెలిస్తే ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉండిపోయారు. ఓవైపు నోటీసు వచ్చినా 3 నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పింఛను అవకాశానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 81,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో 30,000 మంది మాత్రమే అధిక పింఛన్ కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్టు తెలిసింది. మోదీ నివాసంలోకి దీపజ్యోతి. ప్రధాని మోడీ అధికారిక నివాసమైన సాత్ లోక్ కళ్యాణ్ మార్గ్లో ఓ గోవు లేగదూడకు జన్మనించింది. ఆ లేగదూడకు దీపజ్యోతి అని నామకరణం చేసినట్లు ప్రధాని స్వయంగా ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఆలోచన అదిరే పంటకు నీరందే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 27వ ప్యాకేజీలో భాగంగా నిర్మల్ జిల్లా గుండపల్లి తండా గ్రామంలో చేపట్టిన ఉపకాల్వల పనులు సకాలంలో నిధులు మంజూరు కాక పూర్తి కాలేదు. పథకంలోని ప్రధాన కాలువల్లో పుష్కలంగా నీరు చేరడంతో కొందరు రైతులు పొలాలకు తరలిస్తున్నారు. పంపు సెట్లు నీటి మునగకుండా థర్మకోల్ అట్టలకు మోటార్లు బిగించి పైపు లైన్ల ద్వారా చేలకు అందిస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. పిల్లల భవితతో ఆటాడిస్తుంది గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు. పలువురిలో మానసిక సమస్యలు. తమిళనాడు ఏర్పాటైన అథారిటీ సర్వేలో వెల్లడి. యువకుడి ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేముల్లో ఒకసారి అప్పుల పాలైతే తండ్రి తీర్చాడు. అయినా తీరు మార్చుకొని కుమారుడు మళ్ళీ అదే వ్యసనంలో పడి అందిన కాడికి అప్పులు చేశాడు. ఈసారి తండ్రి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను తాళించాడు. హైడ్రాకు ప్రత్యేక ట్రిబ్యునల్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. విధి విధానం రూపకల్పనకు సర్కారు కసరత్తు. చెరువులు నాలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా జుల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. చెత్త వేసి శుభ్రం చేసి. హైదరాబాద్ చంద్రయానగుట్టలోని సిఆర్పిఎఫ్ క్యాంపస్ శనివారం మధ్యాహ్నం 12 గంటలు మరి కాసేపులో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కోసం రానున్నారు. పరిసరాల్లో చెత్త లేదు. దీంతో ఓ జవాన్ మరో వ్యక్తి బస్తాలో చెత్త తీసుకొని పోశారు. కాసేపటికి అక్కడకు వచ్చిన ఎంపీ ఈటల దాన్ని శుభ్రం చేశాడంటూ కథనం అయితే ఇక్కడ ప్రచారమైంది. వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని భాజపా శాసనసభ ఉపపక్ష నేత పాయల్ శంకర్ ఆరోపించారు. ఈ అవకతవకలపై పార్టీ అనుమతితో రాష్ట్ర గవర్నర్లకు సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
కాగితాల్లోనే పోలీస్ కంప్లైంట్ అథారిటీ విధి విధానాలపై మార్గదర్శకాలు కరువు. తెలంగాణ భద్రతా కమిషన్ది ఇదే పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు గతంలో ఓ వ్యాపారిని బెదిరించి ఓ రాజకీయ పార్టీ కోసం 12 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కొనిపించారు. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఇన్స్పెక్టర్ సాయి వెంకట కిషోర్ తన హోదాను అడ్డుపెట్టుకొని 1.5 కోట్ల లంచం ఇవ్వాలంటూ వ్యాపారిని బెదిరించాడు. వీరంతా ఎప్పటి నుంచో అలాంటి దందాలు సాగించినా చాలా రోజులు త్వరతగా కానీ బహిర్గతం కాలేదు. సాధారణానికి మించి వర్షాలు. ఈ సీజన్లో ఆగస్టులో మాత్రమే స్వల్ప లోటు. 7 జిల్లాలలో అత్యధిక వర్షపాతం. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఈ ఏడాది వర్షపాత లోటును ఒక్కసారిగా తుడిచివేశాయి. వానాకాలం మొదటి 3 నెలల్లో 1-2 జిల్లాలు మిగతా అన్ని చోట్ల అధిక వర్షపాతం కనిపించింది. రాష్ట్ర వ్యాప్త సగటును పరిశీలిస్తే జూన్ జూలై పర్వాలేదు అనిపించగా ఆగస్టులో మాత్రం 3.45% లోటు నమోదైంది. 10 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి. అయితే ఆగస్టు చివరి వారం నుంచి ప్రారంభించి ఈ నెల మొదటి వారం వరకు కుంభవృష్టి కురవడంతో పరిస్థితి మారింది. రాష్ట్ర వానాకాలపు సాధారణ వర్షపాతం 738.6 మిల్లీమీటర్లు కాగా ఈ నెల 11 నాటికి 897.6 మిల్లీమీటర్ల నమోదైంది. అంటే ఒక వార్తా కథనం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో చిక్కుకున్న తమిళులు. ఉత్తరాఖండ్లో విరిగిన కొండచర్యల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 30 మంది తమిళులు చిక్కుకున్నారు. కడలూరు జిల్లాకు చిదంబరానికి చెందిన వీరంతా ఆది కైలాష్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ శనివారం కొండచర్యలు విరిగిపడినట్లు బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. బాధితులకు సహాయం అందించడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రాల నెపంతో 2 మహిళలు కొట్టి చంపిన గ్రామస్తులు. మంత్రాలు చేస్తున్నారని అనుమానంతో 2 మహిళలను కొట్టి చంపిన దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని వెలుగు చూసింది. ఓయూలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు. ఉస్మానియా యూనివర్సిటీకి పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సి కెమిస్ట్రీ 5 ఏళ్లు ఇంటిగ్రేటెడ్ కోర్స్ 4, 6, 8 సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుండి మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షను 23న బి ఫార్మసీ 2, 4, 6 సెమిస్టర్ మెయిన్ అన్ని సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను 24వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలను www.osmania.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. ప్రతి నెల ఆస్తి పన్ను చెత్త సేకరణ రుసుము నియంత్రణ. సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు. నిబంధనలను సవరించి ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న రుసుమును పన్నులను సరళీకృతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వారిపై అధిక భారం పడకుండా స్థానిక సంస్థలు ఇతర శాఖల ఆదాయాలను పెంచే మార్గాలను అన్వేషణకు నడుం బిగించింది. దీని సాధ్యాలను పరిశీలించాలని అధికారులను తాజాగా జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఒక న్యూస్ అయితే మనకు కనబడుతుంది ఇక్కడ. సైబర్ దొంగలపై సాంకేతిక అస్త్రం. ఫోన్ నంబర్తో వివరాలన్నీ తెలిసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన. దాని ద్వారా నిందితులకు ముక్కుతాడు. ఫలిస్తున్న టీజీసీఎస్బీ ప్రయత్నాలు. 6 నెలల్లో 36,000 సిమ్ములు బ్లాక్ చేయించిన అధికారులు. సైబర్ దొంగలపై అధికారులు ప్రయోగిస్తున్న సాఫ్ట్వేర్ అస్త్రం
సత్ఫలితాన్ని ఇస్తుందని, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా ఏ సాంకేతిక పరిజ్ఞానం అడ్డుపెట్టుకొని నేరగాళ్లు చెలరేగిపోతున్నారో అదే సాంకేతికత పరిజ్ఞానం అండతో వారికి ముక్కుతాడు వేస్తున్నారు. పంట నష్ట సాయం త్వరలోనే అందిస్తాం, విపత్తు నిర్వహణకు ప్రత్యేక పోలీసు బృందాలు, మంత్రి పొంగులేటి. ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై గచ్చిబౌలి ఠాణాలో హత్యాయత్నం కేసు నమోదైంది. తనను హత్యమార్చేందుకే ప్రయత్నించాడంటూ బరాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనర్హులకు కాంట్రాక్ట్ కట్టబెడుతున్నారు, ముఖ్యమంత్రిపై కేటీఆర్ విమర్శలు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన కాంట్రాక్ట్ సంస్థలకు కొడంగల్ ఎత్తిపోతుల ప్రాజెక్టు పనులు అప్పగించడం దొంగలు గట్లు పంచుకున్నట్లుగా ఉందని బరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ఇటీవల మృతి చెందగా ఆయనను పరామర్శించేందుకు కేటీఆర్ శనివారం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మారాజుపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. 773 చెరువులను, కాలువలను గండ్లు గుర్తించిన నీటిపారుదల శాఖ. పంటలకు నష్టం కలగకుండా పునరుద్ధరణ చర్యలు. మంత్రి ఉత్తమ్. నేడు నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పరిశీలన. జాట్ల తూర్పు ముక్క వినేష్ పారాలింపిక్స్లో కాస్త అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వెంటనే దేశం మొత్తం రెజ్లర్లు వినేష్ పోగట్కు అండగా నిలిచింది. ఫైనల్కు చేరిన ఆమె ఖచ్చితంగా పథకం సాధించే అవకాశం ఉండటంతో సానుభూతి వెల్లువెత్తింది. ఆమె వెంటే నిలుస్తున్న రైతులు, అవకాశాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ. హర్యానా ఎన్నికల బరిలోకి ఆమె. అంతిమ గడియల్లో ఉగ్రవాదం. కాశ్మీర్లో 3 ఉగ్రవాదుల కాల్చివేతలు. మోడీ పర్యటన వేళ వరుస ఎన్కౌంటర్లు. జమ్మూ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ వ్యాఖ్య. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం అంతిమ గడియల్లో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అందమైన ఈ రాష్ట్రాన్ని వారసత్వ రాజకీయాలు విధ్వంసం చేశాయని, ఈ పరిస్థితిని మార్చడానికి సరికొత్త యువ నాయకత్వం ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అత్యంత విశ్వాసఘాతక, అవినీతికర పార్టీ కాంగ్రెస్ అని ప్రధాని ధ్వజమెత్తారు. చర్చలపై తొలగని ప్రతిష్టంభన సమస్యను మమతా సర్కారు తేలిగ్గా తీసుకుంటుందన్న వైద్యులు. జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కోల్కతాలో నిరసన చేస్తున్న వైద్యులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన వీడటం లేదు. ప్రభుత్వం పిలుపు మేరకు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి వైద్యులు వెళ్ళినా చర్చలు మాత్రం జరగలేదు. సమావేశానికి ముందుగా చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని వైద్య బృందం పట్టుబట్టింది. ఇందుకు సీఎం కార్యాలయం అంగీకరించలేదు. చివరకు చర్చల ప్రత్యక్ష ప్రసారంపై వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి వైద్యులు సమాచారం ఇచ్చారు. ఆధార్ ఉచిత నవీకరణకు గడువు పొడిగింపు. ఆధార్ వివరాలను ఉచితంగా నవీకరణ చేసుకునేందుకు గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గడువు శనివారంతో ముగియడంతో మరో 3 నెలలు పెంచుతున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఎక్స్లో పేర్కొంది. తాజ్మహల్ ప్రధాన గుమ్మటం వద్ద లీకేజీ. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పాలరాతి కట్టడం. తాజ్మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీక్ అవుతున్నట్లు భారత పురావస్తు శాఖ వెల్లడించింది.
టపాసులతో కేజ్రీవాల్కు స్వాగతం, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. మద్యం విధానానికి సంబంధించిన కేసులో బెయిల్పై విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఘన స్వాగతం పలుకుతూ ఆదివారం రాత్రి ఆప్ కార్యకర్తలు బాణసంచ పేల్చడంపై రాష్ట్ర పోలీసు కేసు నమోదు చేశారు. ఢిల్లీతో టపాసులను వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని వినియోగించడంతో కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. అంతరిక్షం నుంచే సునీత ఓటు ISSలో చిక్కుకున్న పోవడమే కారణం. దేశంలో తొలిసారి వందే భారత్ మెట్రో సేవలు గుజరాత్ భుజ్ మధ్య ప్రారంభించనున్న ప్రధాని మోడీ. మనసు మారితే మరోసారి డిబేట్, హ్యారిస్తో ముఖాముఖిపై ట్రంప్. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్తో మరోసారి ముఖాముఖి చర్చకు సిద్ధంగా లేనని తొలుత చెప్పిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనసు బాగుంటే మాత్రం ఆ కార్యక్రమానికి సిద్ధమేనని చెప్పారు. హర్మన్ ప్రీత్ అదర్స్ పాకిస్తాన్పై భారత్ విజయం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ జట్టు హవా కొనసాగుతుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అదరగొట్టడంతో భారత్ తన ఆఖరి లీగ్ మ్యాచ్లో శనివారం 2-1తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టి కరిపించింది. నీరజ్కు రెండో స్థానం. భారత్ స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్లో మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నేడు PCC నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం. PCC నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నేడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. గాంధీ భవన్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 2:45 ప్రస్తుత PCC అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరిస్తారు. డొక్కు బస్సులు ఇక ఎలక్ట్రిక్. కాలం చెల్లిన వాటి మార్పు ప్రణాళిక రూపొందించిన ఆర్టీసీ. రాష్ట్రంలో కాలం చెల్లిన బస్సులను కరెంటుతో నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రస్తుతం ఈ బస్సులను డీజిల్తో నడుపుతున్నారు. వీటిలో ఇంజన్లను తొలగించి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ వర్గాల సమాచారం. పాత బస్సుల్లో బ్యాటరీలు ఏర్పాటు చేసి కరెంటుతో ఛార్జింగ్ చేసి నడిపించాలన్నది లక్ష్యం. ఇలా తొలి దశలో 408 బస్సులను ఆర్టీసీ గుర్తించిందంటూ వార్తా కథనం అయితే కనబడుతుంది. ఇక్కడ సమగ్ర బీసీ కులగణనపై షెడ్యూల్ ప్రకటించాలి. రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నేతలు. వెలుగు దినపత్రికను చూస్తే దాదాగిరి నడవదు, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు, పోలీసులకు సీఎం రెడ్డి ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, అరికపూడి గాంధీ గొడవపై సీరియస్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించేది లేదు. ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలు. అట్లా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. లా అండ్ ఆర్డర్పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్. ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు.
విపత్తు నిధులను గత సర్కారు దారి మరలించింది. ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో వివరాలు సేకరిస్తున్న మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం యూసీలను ఇవ్వకనే ఉన్న నిధులు వాడుకోలేని పరిస్థితి. వరద ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయం కోరాం. 2 రోజుల్లో రైతులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి. ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటన. ఇంకా పీసీసీ చీఫ్గా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణం. గాంధీ భవన్లో రేవంత్ నుంచి బాధ్యతలు స్వీకరణ. అనంతరం ఇందిరా భవన్ వద్ద బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలిస్తున్న కాంగ్రెస్ కేడర్. ముస్తాబైన గాంధీ భవన్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం అంటూ ఒక వార్తా కథనం అయితే ఇక్కడ ప్రచారమైంది. ఏ ముఖం పెట్టుకొని పోయినావు? కేటీఆర్పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. మహిళను అవమానించినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించావా? ఆంధ్ర వాళ్ళను కించపరిచినందుకు అలాయ్ బలాయ్ ఇచ్చినావా? మీ ఎమ్మెల్యేలను మందలించాల్సింది పోయి మెచ్చుకునేది. కౌశిక్తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్. టైగర్ కౌశిక్ బాయ్. పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్. ఇంటికెళ్లి ఆత్మీయ ఆలింగనం. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి వెళ్లి ఆయన టైగర్ కౌశిక్ బాయ్ అంటూ మెచ్చుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేర్ ఆఫ్ హైదరాబాద్. ప్రస్తుతం సిటీలో 16 హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటుకు సంస్థల మొగ్గు. ఇక్కడి జీసీసీలో పనిచేసేందుకు యువత ఆసక్తి. కెరీర్ నెట్ సంస్థ స్టడీలో వెల్లడి. మున్సిపాలిటీలకే ఎల్ఆర్ఎస్ ఆదాయం. ఎక్కడ రెగ్యులరైజ్ చేస్తే అక్కడ ఖాతాలో వేయాలని సర్కారు నిర్ణయం. ఎల్ఆర్ఎస్పై వచ్చే ఆదాయ ప్రభుత్వం ఖాతాలో కాకుండా ఎక్కడ రెగ్యులరైజ్ చేస్తే అక్కడి ఖాతాలో జమ చేయాలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. గత ప్రభుత్వం అక్టోబర్ 31, 2020 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు స్వీకరించగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని పరిష్కరిస్తున్నది. దాదాపు 10,000 కోట్లు ఎల్ఆర్ఎస్తో వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు కాకుండా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాలకే జమ చేయాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లతో జాగ్రత్త. ఓట్ల కోసం రాజకీయం చేయొచ్చా? విద్వేషాలు రేపొద్దు. సీఎం రేవంత్. పాలనలో తప్పులపై మాట్లాడే వాళ్ళు ఉండాలి. మంచి ప్రభుత్వాలు నడపాలంటే మంచి ప్రతిపక్షము కావాలి. మా పార్టీని అసద్ విమర్శించినా ఆహ్వానిస్తాం. మూసీ ప్రక్షాళనకు మజ్లిస్ సహకారం తీసుకుంటాం. హైదరాబాద్ను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపు. పదిహేడు నుంచి బీజేపీ సేవా పక్వాడా. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 15 రోజుల పాటు సేవా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. మీడియాను అణిచివేసే అలవాటు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. భారత్లో మీడియా స్వేచ్ఛపై విదేశాల్లో రాహుల్ దుష్ప్రచారం. కిషన్ రెడ్డి.
రాజ్యాంగం చేతి పట్టుకున్నంత మాత్రాన జనం విశ్వసించారని కామెంట్. మజ్లిస్కు తలగే విమోచన వేడుకలకు సీఎం రావట్లేదు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. లక్ష్మణ్. ఆయిల్ పామ్ రైతులకు ఊరట. దిగుమతి సుంకం 27.5% వరకు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు. 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి. త్వరలో పాలమూరు ప్రాజెక్టుల యాత్ర. పాలమూరు బిడ్డకు ప్రాజెక్టుల పైన ప్రేమ లేదా? కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద తమ హయాంలో పూర్తి చేసిన రిజర్వాయర్లను త్వరలో పరిశీలిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వమే 90% పూర్తి చేసిందని, మిగిలిన పనులు పూర్తి చేసి నీళ్ళిస్తే క్రెడిట్ కేసీఆర్కు పోతుందన్న భావనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలు. 11 ఏళ్ల తర్వాత ట్రాన్స్ఫర్. సీఎంకు టీచర్ల సంఘాల కృతజ్ఞతలు. బదిలీలు విజయవంతంగా పూర్తి చేయడం పట్ల టీఎంఏఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్ల, పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ హర్షం వ్యక్తం చేశారు. ఇక సంక్రాంతికి రైళ్లు ఫుల్. 4 నెలల ముందే బుక్ అయిన టికెట్లు. సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. పండుగకు 4 నెలల ముందే టికెట్స్ అన్నీ బుక్ అయ్యాయి. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిన వారు ఏటా సంక్రాంతి పండుగకు రైల్లో సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈసారి 4 నెలల ముందే ప్రయాణికులు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. దసరా పండుగ రాకముందే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో సంక్రాంతికి రిజర్వేషన్ సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 11న హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్నామా, కోనార్క్ తదితర రైళ్లకు శుక్రవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ ప్రారంభం కాగా 5 నిమిషాల్లోనే బెర్తులు నిండిపోయాయి. సంక్రాంతికి 4 నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవడంతో ఇదే తొలిసారని రైల్వే అధికారులు వెలుగుకు తెలిపారు. హైడ్రాపై ఆర్డినెన్స్. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తాం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. రాబోయే రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయట్లేదన్నారు. జీవో 98 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న హైడ్రా ఏర్పాటు చేసిందని తెలిపారు. సిఆర్పిఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల కాల్పులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో బెగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు నేత హిడ్మా స్వగ్రామం పూపర్తి సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్పై శనివారం ఉదయం నక్సల్స్ కాల్పులు జరిపారు. ఇరిగేషన్ శాఖ నష్టం 558 కోట్లు. అధికారులతో నష్టాంచనాలను తయారీ కేంద్రానికి నివేదిక. తాత్కాలికంగా రిపేర్లకు 75 కోట్లు, శాశ్వత రిపేర్లకు 483 కోట్లు ఇవ్వాలని వినతి. తక్షణ సాయంగా అందించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి. వెహికల్ నంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసు పెడతారా? హైకోర్టు. నంబర్ ప్లేట్ లేకుంటే వెహికల్ నడిపిన వాళ్లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ నిమజ్జనం ఏర్పాటు పరిశీలన. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఖమ్మం నగరంలోని